ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్ లో మహిళా భారతదేశ క్రికెట్ జట్టు గెలవడం చాలా సంతోషంగా ఉందని వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప ద్వారకా నగర్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దక్షిణాఫ్రికా జట్టుపై భారతదేశ జట్టు 298 స్కోర్ చేసి టార్గెట్ ఇచ్చి వణుకు పుట్టించిందన్నారు. మహిళా వరల్డ్ మ్యాచ్ లో మహిళలు గెలవడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి దక్షిణ ఆఫ్రికా మహిళా జట్టుకు తన బౌలింగ్ తో కట్టడి చేస్తూ భారతదేశ విజయానికి కారణమయ్యారన్నారు. శ్రీ చరణి మన రాష్ట్రానికి కడప జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకుని వచ్చిందన్నారు. ఇక ఎవరైనా కడప జిల్లా నుంచి ఉత్సాహవంతమైన క్రీడాకారులు ముందుకొస్తే సరైన అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఆఫ్రికా బౌలర్లపై 298 స్కోర్ చేసి వాళ్ళకి టార్గెట్ ఇచ్చి వాళ్ళకి వణుకు పుట్టించారు. అదేవిధంగా మన మహిళా బౌలర్లు కూడా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించి ఈ యొక్క మ్యాచ్ను ఉత్కంఠభరితంగా ముందుకు సాగినది. ఈరోజు భారతదేశము అలాగనే శ్రీలంక ఆతిథ్యం వహించిన ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ ఫైనల్స్ ముంబై నగరంలో జరిగి అందులో మన గడ్డపై మన మహిళలు విజయం సాధించడం అనేది హర్షించాల్సిన విషయము. దాదాపు మొదటి విజయం ఇది. మహిళా క్రికెట్లో వరల్డ్ మ్యాచ్లో మొదటి విజయం మన మహిళలు సాధించుకున్నారు. ఈరోజు మహిళలకి మోడీ గారు కానీ అలాగనే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యంత ప్రోత్సాహకాలు ప్రదర్శిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానికి వచ్చిన ఫలితమే ఈరోజు వరల్డ్ కప్ మన భారతదేశ జట్టు గెలవడము. అలాగనే ఈ యొక్క మ్యాచ్లో సఫాలి వర్మ అలాగనే స్మృతి మందన్న దీపికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వాళ్ళ యొక్క అద్భుత ప్రతిభతో ఈ యొక్క విజయం అనేది మనకు సాధించి పెట్టడం జరిగింది. అలాగనే అద్భుత ప్రదర్శన చేసిన జమీమ్ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగనే మన తెలుగు బిడ్డ